హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. ఈ సమ్మర్ టైంలో మనం ఎక్కువ బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో అట్లాగే మనకేంటంటే ఈ సమ్మర్ టైంలో బాగా వేడి చేస్తుంది. అప్పుడు మనం ఏంటంటే బాడీని ఎక్కువ చల్లబరిచే ఐటమ్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే మనకి సమ్మర్లో ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను మీకైతే ఇప్పుడు ఫ్రూట్స్ తోటి కస్టర్డ్ సలాడ్ అయితే నేను చేసి చూపిస్తానండి. ఇది ఎంత ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్లనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. మనకి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ అయినా కానీ ఇందులో ప్రతి ఫ్రూట్ అనేది ఎన్ని ఫ్రూట్ అనేది మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా హెల్దీ ఫుడ్. నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అనేది యూజ్ చేసి నేనైతే మీకు ఫ్రూట్ సలాడ్ అనేది చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అవన్నీ తీసుకోండి కొంచెం కొంచెంగా. అట్లాగే నేను ఇప్పుడైతే ఒక పాల ప్యాకెట్ కూడా తీసుకున్నాను. మీకు చూస్తున్నారు కదా, పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సమ్మర్ టైంలో వీక్లీ 2-3 టైమ్స్ అయినా తీసుకోండి. అంత హెల్దీ ఫుడ్ అన్నమాట. ఓకేనా? ఇది ఎలా చేయాలో నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము కొంచెం మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోవాలి. ఈ పాలు అనేది కట్ చేసి పోసుకొని పాలు కొంచెం మంచిగా కాగాలండి. దగ్గరే ఉండి పాలు అయితే పొంగకుండా కాచుకుందాము. ఇప్పుడు నేను ఈ కస్టర్డ్ పౌడర్ అనేది టూ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ పౌడర్ని మనము పాలల్లో కానీ వాటర్లో కానీ డైల్యూట్ చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం మిల్క్ తీసుకొని అందులో అయితే ఈ పౌడర్ అనేది ఉండలు లేకోకుండా మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఈ సమ్మర్లో మామూలుగా సమ్మర్ అనే కాదు, మామూలుగా అయినా కానీ ఏ ఫ్రూట్ అంటే ఎక్కువ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అసలు ఫ్రూట్స్ కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైతే ఫ్రూట్స్ అయితే ఇష్టపడరో వాళ్ళు కూడా నాకైతే కామెంట్ చేయండి. మొత్తం మంచిగా ఉండలు లేకోకుండా కలిపేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ మనకి ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయండి. మనకు నచ్చిన ఫ్లేవర్ నేనైతే వెనిలా ఫ్లేవర్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. చక్కగా మంచిగా ఇది ఏంటంటే మనం కలిపి పక్కన పెట్టుకున్నా కానీ అడుగుని ఈ పౌడర్ అనేది పేరుకుంటుంది అన్నమాట. దాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి పాలు మంచిగా బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం పౌడర్ లాగా దంచుకుంటున్నాను. అంటే మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఈ సలాడ్ అనేది తింటుంటే ఈ పలుకులు అనేవి మనకి తగులుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను కొంచెం బాదము అట్లనే కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుంటున్నా. ఇదిగోండి, మనకి పాలు కూడా మంచిగా కాగుతున్నాయి కదా. ఇంకొక 2 మినిట్స్ అయితే పాలు ఇలానే కాచుకుందాము. ఇప్పుడు మనమైతే కలిపి పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా, ఇవైతే మనం పాలల్లో వేసేసుకొని వెంటనే తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట. లేదు అని అంటే మనకి మొత్తం ఉండలు అనేది కట్టేస్తూ ఉంటుంది. ఇది కూడా ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ అనేది సిమ్లో ఉంచి చేసుకోవాలి. చూడండి, మనం ఆ లిక్విడ్ వేయంగానే ఆల్మోస్ట్ మనకైతే దగ్గరకు వచ్చేసింది. ఇట్లా మంచిగా పాలు లిక్విడ్ మొత్తం మంచిగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి. ఎందుకంటే మనకి ఇది ఇంత వేడి మీద అయితే మనము ఫ్రూట్స్ అనేది యాడ్ చేయకూడదు. ఇది కొంచెం చల్లబడాలి. సో అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇదిగోండి, నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బయటకు తీసాను.
మనకు ఆల్మోస్ట్ చల్లబడింది, కొంచెం లైట్గా వేడైతే ఉందన్నమాట. సో ఇప్పుడు మనమైతే నేను యాపిల్, గ్రేప్స్, అట్లానే పొమోగ్రానేట్, బనానా అయితే తీసుకున్నాను. మీకు ఏ ఫ్రూట్ అయితే అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ ఫుడ్ వచ్చేసి చిన్నపిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈ విధంగా ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాము. దీన్ని చల్లగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం ఏంటంటే కొంతమంది వేడిగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది చల్లగా తినడానికి ఇష్టపడతారు. అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు అయితే మనం దంచి పెట్టుకున్నటువంటి జీడిపప్పు అట్లానే బాదం పప్పు పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. పిస్తా పప్పు అది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు ప్రెజెంట్, అందుకని చెప్పేసి నేను ఈ 2 డ్రై ఫ్రూట్సే యాడ్ చేశాను. ఇది కూడా మంచిగా కలిపేసుకుందాము. మీరు ఒక విషయం మర్చిపోయారు ఫ్రెండ్స్, ఏంటో చెప్పినది, మనం ఇందులో ఎటువంటి షుగర్ అనేది యాడ్ చేయలేదు, కానీ ఇందులో మనం ఖచ్చితంగా స్వీట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను షుగర్ ప్లేస్లో ఇక్కడ వచ్చేసి మిల్క్ మేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. షుగర్ అయితే తినకూడదు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇట్లా వేసుకొని ఫస్ట్ కొంచెం వేసుకోండి, మొత్తం బాగా కలిపేసేసుకొని మీకు స్వీట్ సరిపోయింది అనుకుంటే ఓకే, చాలలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఎక్కువైతే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా. బనానా స్వీట్గా ఉంటుంది, కొంచెం గ్రేప్స్ అట్లానే పొమోగ్రానేట్ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి స్వీట్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఎక్కువసేపు ఉంచుకుంటేనేమో మనకి ఐస్ క్రీమ్ వెళ్ళే చక్కగా క్యూబ్స్లా తీసుకోవడానికి బాగుంటుంది. సో నేనైతే అలా చేయలేదు, మరీ ఎక్కువ కూలింగ్ కూడా తినకూడదు కదా. ఇదిగో చూస్తున్నారు కదా, ఫైనల్లీ మన ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉండేటువంటి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నేనైతే ఫైనల్గా కొంచెం జీడిపప్పు అనేది కొంచెం గార్నిష్లా యూస్ చేశాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.